ఒక పట్టణంలో ఉద్యోగ విరమణ చేసిన 70 ఏళ్ల వృద్ధుడొకాయన ఉండేవాడు. పెద్ద మొత్తంలో పెన్షన్ పొందేవాడు. కుమారులు విదేశాల్లో సంపాదిస్తూ నెలకు ఈ తండ్రి కోసం ₹1,00,000 చొప్పున బ్యాంకులో జమ చేసేవారు. విలాసవంతమైన జీవితం జీవిస్తూ విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి భార్యతో కలిసి విదేశ ప్రయాణం ఏర్పాట్లు చేసుకుని వెళ్లే ముందు ఒకసారి ఇల్లంతా దుమ్ము దులిపించాలని ఒక అబ్బాయిని బేరమాడాడు. ₹300కు ఆ అబ్బాయి తగ్గలేదు. ఇక ఆ 70 ఏళ్ల వ్యక్తి తనే ఇల్లు శుభ్రం చేయడానికి పూనుకొని నేరుగా అటకలో తల దోపేశాడు. దుమ్ము ధూళి మేఘంలా కమ్మియున్నాయి. ఆ దుమ్మంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో చేర్చబడ్డాడు. ఒక పేద అబ్బాయికి 300 ఇవ్వడానికి ముఖం చాటేశాడు. కాని ఇంకా పెద్ద బిల్లు పడింది కదా. పని తెలిసిన యవనస్తుడు తన నైపుణ్యంతో చేసి వెళ్లేవాడు కదా. తాను కూడా సంతోషంగా ఫారెన్ వెళ్ళుండేవాడు. ఔదార్యం అనేది హృదయంలో నుండి వస్తుంది, పర్సులో నుండి కాదు. ఔదార్యం గలవారు లేమిలో కూడా ధారాళంగా ఉంటారు. పొందదగిన వారికి ఇవ్వకుండా నీ చెయ్యి వెనక్కు తీసుకొనవద్దు. ద్రవ్యం నీ వద్ద ఉండగా రేపు ఇస్తానులే అని అనవద్దని బైబిల్ సెలవిస్తుంది. పిసినితనం, లోభత్వం అనేవాటిని ఇట్టి సత్యాల సహాయంతో జయిద్దామా మనం?